గుజరాత్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ తనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలంటూ అధిష్టానాన్ని కోరారు. పార్లమెంటరీ బోర్డు సమావేశం తర్వాత ఆమె రాజీనామాపై నిర్ణయం తీసుకుంటామని అమిత్ షా ప్రకటించారు. పటేల్ వర్గానికి చెందిన బలమైన నేతలకే సీఎం పదవి కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుజరాత్ సీఎం ఆనందీబెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలంటూ బీజేపీ అధినాయకత్వాన్ని కోరారు. ఆ విషయాన్ని ఫేస్బుక్ లో పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. తన వయసు 75 ఏళ్లని, బాధ్యతలు నిర్వహించలేకపోతున్నానని ఆమె తెలిపారు. కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకే తాను పదవి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమె నిర్ణయంపై వెంటనే జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పందించారు. రాజీనామా లేఖ అందిందని పార్లమెంటరీ బోర్డులో చర్చించి తరువాత నిర్ణయం తీసుకుంటామన్నారాయన. ఆరోగ్యం రీత్యే తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన రాజీనామా వెనుక అసలు కారణం వేరే ఉందనే కథనాలు వినిపిస్తున్నాయి. బీజేపీకి కంచుకోట గుజరాత్. మోడీ అక్కడ సీఎంగా ఉండి ప్రధానమంత్రి అయ్యారు. కానీ ఆనందీబెన్ సీఎం పదవి చేపట్టాక వివాదాలు వెంటాడాయి. ముఖ్యంగా గుజరాత్లో బలమైన సామాజిక వర్గం పటేళ్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. రిజర్వేషన్ల కోసం పటేళ్లు రోడ్డెక్కారు. పటేళ్ల ఉద్యమ నేత హార్దిక్ పటేల్ అరెస్టుతో రాజకీయం ఇంకా వేడెక్కింది. ఆ వర్గం వారంతా రాష్ట్ర సర్కార్పై గుర్రుగా ఉన్నారు. మరోవైపు ఇటీవల ఊనాలో దళితులపై గోరక్షక ఉద్యమకారుల దాడులు, రాష్ట్రంలో దళితుల ఉద్యమం తీవ్రం కావడం, ఉనా నుంచి దళితుల మార్చ్ లాంటి అంశాలు ప్రభుత్వానికి సవాలుగా మారాయి. దీనికి తోడు ఆనందీబెన్ పటేల్ కుమారుడిపై అవినీతి ఆరోపణలు ప్రభుత్వంలో వర్గపోరు బీజేపీని ఇరకాటంలోకి నెట్టాయి. వచ్చే ఏడాది గుజరాత్లో ఎన్నికలు జరగనున్నాయి. రోజురోజుకు ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుండటంతో బీజేపీ అధిష్టానం సైతం ఆనందీబెన్పై అసంతృప్తితో ఉంది. అందుకే ఆమె రాజీనామా ప్రకటించారనే ప్రచారం జరుగుతోంది. గుజరాత్లో బలంగా ఉన్న పటేల్ సామాజిక వర్గ నాయకుడినే సీఎం పదవి వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సీఎం పదవికి 3 నేతల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. నితిన్ భాయ్ పటేల్, సౌరభ్ పటేల్, విజయ్ రూపాణి రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆనందీబెన్ రాజీనామాపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా స్పందించారు. ఆప్కు గుజరాత్లో ఆదరణ పెరగడంతోనే రాజీనామా చేశారంటూ కేజ్రీవాల్ కామెంట్ చేశారు.